ఆ తర్వాత మిగతా వామపక్ష రైతు సంఘాలు కూడా మార్కెట్లో ధర్నాలు చేశాయి. మార్కెట్ కమిటీ వాళ్ళు కూడా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చలు జరిపారు. ఆ చర్చల్లో కమిషన్ కావచ్చు, ఖాళీ సంచులు కావచ్చు, లేకపోతే ఖరీదారులందరూ కూడా పాటలు పాడుకోవాలని చెప్పి తదితర డిమాండ్లు పెట్టడం జరిగింది. దానికి పరాకాష్ఠగా నిన్న అన్ని వామపక్ష రాజకీయ అనుబంధ రైతు సంఘాలతోటి, టీఆర్ఎస్ అనుబంధ రైతు సంఘాలతోటి కూడా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపట్టి కలెక్టర్ గారి దృష్టికి సమస్యని విన్నవించడం జరిగింది. అందులో భాగంగా ఒక సంవత్సరం 25,000 రూపాయలు ఎందుకుంటుంది, ఒక సంవత్సరం 13,000 రూపాయలు ఎందుకుంటుంది, అసలు హెచ్చు తగ్గులు ఏంటనేది, మిర్చి ధరకు పతనం కారణం ఏంటి, పరిష్కార మార్గాలు ఏంటనేది దీనికి నిపుణులైన శాస్త్రవేత్తని పిలిచి, అదేవిధంగా రైతు ఉద్యమాల్లో సుదీర్ఘంగా పోరాటాలు చేస్తున్నటువంటి రాష్ట్ర రైతు నాయకత్వాన్ని కూడా పిలిచి దీనికి ఒక శాశ్వత పరిష్కార మార్గం కనుక్కుంటేనే రైతులకి ఉపయోగం ఉంటుందనే భావనతో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఖమ్మం జిల్లా 21వ మహాసభ నేపథ్యంలో ఈరోజు ఈ సెమినార్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చేసిన మీ అందరికీ కూడా ముందుగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఖమ్మం జిల్లా సమితి తరఫున స్వాగతం చెప్తా ఉన్నాం. ఈ సెమినార్కి తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ దొండపాటి రమేష్ గారిని అధ్యక్షత వహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈనాటి సెమినార్కి ముఖ్య వక్తగా విచ్చేసినటువంటి ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త గౌరవనీయులు బి శరత్ బాబు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మీ అందరి తరఫున ఆహ్వానిస్తూ ఉన్నాను. అదేవిధంగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు కామ్రేడ్ పోతినేని సుదర్శన్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ ప్రాంత సుపరిచితులు, ప్రముఖ రైతు నాయకులు, ఎస్కేఎం జాతీయ నాయకులు గౌరవనీయులు నల్లమల్ల వెంకటేశ్వరరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పెద్దలు, సీనియర్ రైతు నాయకులు, మన ప్రాంతానికి సుపరిచితులు, ఏఐయుకేఎస్ రాష్ట్ర రైతు నాయకులు పెద్దలు గుర్రం అచ్చయ్య గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇంకో అతిథి స్థానిక ఎమ్మెల్సీ తాతా మధు గారు కూడా దారిలో ఉన్నారు. వారు కూడా ఒక 2 నిమిషాల్లోకి ఇక్కడ విచ్చేస్తారు. వారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు, సిపిఐ జాతీయ సమితి సభ్యులు కామ్రేడ్ భాగవ హేమంతరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దయచేసి విచ్చేసిన రైతు సోదరులందరూ కూడా 11 గంటలైంది, ఇంకా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. 1 గంట కల్లా ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. దయచేసి ఈ 2 గంటల పాటు మిర్చి పంట విషయంలో ఎదురయ్యే సాధక బాధకాలు, దానికి పరిష్కారాల గురించి వక్తలు, ప్రధాన వక్త మాట్లాడినాక మిగతా వక్తలందరూ క్లుప్తంగా మాట్లాడతారు. కాబట్టి ఈ మా చురు ప్రయత్నాన్ని మీ తోడ్పాటు అందించి కార్యక్రమం జయప్రదమయ్యేందుకు క్రమశిక్షణతో సెమినార్ ముగిసేంత వరకు ఉండవలసిందిగా కోరుతూ ఇప్పుడు అధ్యక్షుల వారిని ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈనాటి మిర్చి మన గౌరవ పెద్దలు ఎమ్మెల్సీ తాతా మధు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నమస్కారం అండి. నమస్తే కామ్రేడ్, అందరు కామ్రేడ్సే ఉన్నారు. క్షమించాలి సోదరి
మాజీ ఎమ్మెల్యే చంద్రావతి గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. క్షమించాలమ్మా, నేను చూడలేను పక్కన. పైకి రామ్మా. మిర్చి గత సంవత్సరంలో 25,000 రూపాయలు కింటాకి ధర పలికినటువంటి సందర్భంలో ఈ సంవత్సరం దారుణంగా పడిపోయి 11,000, 13,000 వరకు వచ్చి చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో మిర్చి కింటాకు 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి రైతు సంఘాలు, రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సందర్భంలో, అట్లాగే ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం 21వ మహాసభలు వైరాలో జరుగుతున్న సందర్భంలో ఈ మిర్చి పతనంపై పరిష్కార మార్గాలు అనేటువంటి ఒక అంశం మీద ఇవాళ సెమినార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం. ఈ ఏర్పాటుకి దీనికి సంబంధించినటువంటి ముఖ్య అతిథులుగా, సందేశకులుగా వచ్చినటువంటి మరి వ్యవసాయ శాస్త్రవేత్తలు శరతబాబు గారికి, అట్లాగే రైతు సంఘ నాయకులు నల్లమల్ల వెంకటేశ్వరరావు గారికి, పోతినేని సుదర్శన్ గారికి, హేమంతరావు గారికి, అట్లాగే అచ్చయ్య గారికి, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండపత్తి గోవిందరావు గారికి, అట్లాగే శాసన మండలి సభ్యులు మన తాత మధు గారికి, మాజీ ఎమ్మెల్యే చంద్రావతి గారికి, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రైతు సోదరులు, మీడియా మిత్రులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ అంశం మీద మనం పూర్తిగా కొద్దిగా అవగాహన చేసుకొని దీనిపై ఒక ఆలోచనతో ముందుకు నడవడానికి మనకు ముఖ్యంగా దీనిపై సలహా సూచనలు ఇవ్వడానికి వచ్చినటువంటి శరతబాబు గారిని ముందుగా సందేశం ఇవ్వాల్సిందిగా, వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అక్కడ వెళ్ళమంటారా? ఇది కూడా సభకు నమస్కారం. నాకు ముఖ్యంగా సభలో ఆసీనులైనటువంటి నాయకులందరితో కూడా ముందుగా పరిచయాలు ఎక్కువగా లేవు. కొంతమంది పేర్లు అయితే నేను విన్నాను తప్పకుండా. హేమంతరావు గారు పద్మగారి ద్వారా, పద్మగారు నా పేరు హేమంతరావు గారికి చెప్పినట్టున్నారు. పద్మ పాస్య గారు, పస్య పద్మ గారు, ఆవిడ నా పేరు. నేను ఇంతకుముందు కొన్ని కార్యక్రమాల్లో, కామ్రేడ్స్తో కూడినటువంటి కొన్ని కార్యక్రమాల్లో నేను శాస్త్రవేత్తగా కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో నన్ను పిలిచారు. శాస్త్రీయ విషయాలతో పాటు నా పేరు మీలో కొంతమంది రైతులు వినే ఉంటారు. నా పేరు బలిజేపల్లి శరత్ బాబు. నేను హిందూ, డౌన్ టు ఎర్త్ లాంటి మ్యాగజైన్స్లో కూడా వ్యవసాయం మీద ప్రత్యేకంగా వ్యాసాలు రాస్తూ ఉండేవాడిని ఆంగ్లంలో. అయితే తెలుగులో కూడా సాక్షి పత్రికలో సుమారు 8-9 సంవత్సరాలు బలిజేపల్లి శరత్ బాబుగా ఎడిటోరియల్ వ్యాసాలు కూడా రాశాను. అయితే 2018 తర్వాత నేను జాతీయ వ్యవసాయ మండలిలో శాస్త్రవేత్తగా, అంటే కేంద్ర స్థాయి వ్యవసాయ పరిశోధన సంస్థ మండలి, దాని కింద కూడా ప్రతి రాష్ట్రంలో కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి పరిశోధనతో పాటు ఎకడమిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా, IRI పూసా అని మీరు వినే ఉంటారు, పూసా లాంటి ఇన్స్టిట్యూట్స్ కూడా ఢిల్లీలోను, తర్వాత డైరీ మీద ఒక కర్నాల్లో ఒక ఇన్స్టిట్యూట్, వెటర్నరీ ఇన్స్టిట్యూట్స్, ఇట్లాంటి ప్రత్యేకమైనటువంటి ICR కింద కొన్ని ఎకడమిక్ ఇన్స్టిట్యూషన్స్, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. అయితే మామూలు సామాన్యమైనటువంటి విశ్వవిద్యాలయాలకి UGC ఎటువంటిదో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, తర్వాత వెటర్నరీ విశ్వవిద్యాలయాలు, వీటన్నిటికి కూడా UGC లాంటి కేంద్రీయ సంస్థ ICR అంటారు. సో ఈ ICR ప్రతి పంటకి సంబంధించినటువంటి అంశాల మీద రీసెర్చ్, తర్వాత దాని మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇట్లాంటివన్నీ కూడా ICR సంస్థ టేకప్ చేస్తుంది. అయితే మనకి హైదరాబాద్లో ICRకి సంబంధించినటువంటి సంస్థలు చాలా ఉన్నాయి. మీ అందులో ఒక సంస్థ నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ అనేటటువంటి ఒక సంస్థ. ఆ సంస్థలో నేను తెలుగులో చెప్పుకోవాలంటే జాతీయ జన్యు వనరుల బ్యూరో. అంటే జాతీయ జన్యు వనరుల బ్యూరో అంటే దేశ స్థాయిలో మనకి కమ్యూనిటీ సీడ్ బ్యాంక్స్ అని విని ఉంటారు మీరు. అలానే జాతీయ స్థాయిలో
మనకి అన్ని పంటలకి సంబంధించినటువంటి జన్యువులు అంటే మూలాలు, ప్రతి పంటకి కూడా హైబ్రిడ్స్ వచ్చాయి, వెరైటీస్ వచ్చాయి అంటే దానికి మూలాలు రైతుల దగ్గరే పాత విత్తనాలు అనమాట. పాత విత్తనాలు కానీ ట్రైబల్స్ దగ్గర ల్యాండ్ రేసెస్ అంటారు. వీటన్నిటిని కూడా మూలాలు సేకరించి జీన్ బ్యాంకులో పెట్టడం జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి సంస్థలో పనిచేసిన వాడిని నేను. NBPGR, నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్. దానికి క్షేత్రీయ స్థాయిలో హైదరాబాద్లో ఒక రీజనల్ సెంటర్ ఉంది. దాంట్లో నేను ఆ ఇన్స్టిట్యూట్కి డైరెక్టర్గా కూడా పనిచేశాను. అయితే ఈ సంస్థ యొక్క నేను మిరపకాయల గురించి మాట్లాడబోయే ముందు 2-3 విషయాలు, లేదా మిరపకాయల గురించే ముందు మాట్లాడుకుందాం, తర్వాత జాతీయ జంతువనరుల బ్యూరో గురించి కూడా కొన్ని విషయాలు రైతులకి, రైతు సంఘాల వారికి నిజంగా తెలియాల్సిన అవసరం. ఎందుకంటే ఈ విషయాల్లో కూడా ఇప్పుడున్న ప్రభుత్వాలన్నీ కూడా, కేంద్ర ప్రభుత్వం ఆఫ్కోర్స్ అన్నిటికీ కూడా ముఖ్యంగా మనకి అన్యాయం జరగడానికి కారణం కేంద్ర ప్రభుత్వం తర్వాతే మనకి రాష్ట్ర స్థాయి అంశాల మీద కూడా కేంద్రం జోక్యం చేసుకుంటూ ఆ జోక్యాలు ఎంత మీ అందరికీ తెలుసు. గత 2 సంవత్సరాల క్రితం జాతీయ స్థాయిలో రైతులు ఎంత పోరాటం, ఆ పోరాట పటిమ చూస్తూ ఉంటే నిజంగా కూడా నేను కూడా వెళ్ళాను. ఢిల్లీకి వెళ్ళి వాళ్ళతో పాటు మాట్లాడి, వాళ్ళతో పాటు కూర్చొని రైతులు పడే కష్టాలన్నీ నేను స్వయంగా అక్కడ ఉండి చూడటం జరిగింది. అవన్నీ కూడా చూస్తూ ఉంటే నాకెందుకో కొంచెం బాధ అనిపించేది. ఎందుకంటే సౌత్ నుంచి అనుకున్న స్థాయిలో రైతులు పార్టిసిపేట్ చేయకపోవటానికి కారణాలు దూరం మూలాన, పేదరికం మూలాన అంత స్థాయిలో దగ్గరకు పంజాబ్ రైతులు, హర్యానా రైతుల్లాగా ఆ పోరాటంలో పాల్గొనలేకపోవడం అనేది దానికి కారణం. అయితే తెలంగాణ నుంచి కూడా కొంతమంది రైతులు వెళ్ళటం జరిగింది. అనుకున్న స్థాయిలో కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే చాలా తక్కువ స్థాయిలో, ఇంకా కేరళ, తమిళనాడు నుంచి అయితే అసలు రిప్రజెంటేషనే లేనటువంటి పరిస్థితి నేను చూశాను. అక్కడ రైతులతో మాట్లాడాను, పంజాబ్ రైతులతోనూ మాట్లాడి అక్కడ వాళ్ళకి అది ఎందుకు మీకు ప్రస్తావించాల్సిన అవసరం వచ్చిందంటే, ఆ రోజు ప్రధానమంత్రి 3 చట్టాలు విత్డ్రా చేసుకునే టైంలో MSP గురించి ఒక కమిటీ వేస్తాము, ఆ కమిటీ ద్వారా మీకు రావాల్సినటువంటి MSP మీద కమిటీ నిర్ణయాలు రికమెండేషన్స్ ఇస్తుంది, దాని ద్వారా మేము ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పి ఆ తర్వాత దాని మీద వెనక్కిపోయిన తర్వాత కూడా పోయిన సంవత్సరం రైతులు మళ్ళీ ఉద్యమించడం జరిగింది. అయితే ఆ ఉద్యమం కూడా మరలా చప్పబడిపోయింది. ఇంతవరకు ఆ నిర్ణయం మీద ప్రభుత్వం ఒక్కరోజు కూడా మరలా ఆ సందర్భం ప్రస్తావనకి మీరు అందరూ అనుకుంటారు శాస్త్రవేత్తలు, నాలాంటి శాస్త్రవేత్త నేను ఎప్పుడు కూడా ICR గవర్నింగ్ బాడీతో కూడా ఇలాంటి విషయాలు అందరూ మాట్లాడరు. నిజమే ఆ విషయం. శాస్త్రవేత్తలు, అధికారులు కూడా మాట్లాడితే వీటికి త్వరగా సాఫల్యం, దానికి మనకి సొల్యూషన్స్ దొరికే అవకాశం ఉంటుంది. కానీ రైతుల్లో కూడా అందరూ రైతు నాయకులు మాత్రమే మాట్లాడతారు. కానీ రైతులకు ఉన్నటువంటి వ్యధని అధికారులు కానీ, శాస్త్రవేత్తలు కానీ స్వయంగా ఫీల్డ్లో వెళ్ళి తెలుసుకుంటూ ఉంటాం మేము. అవి మాట్లాడటానికి భయపడటం అనేది ఎందుకు భయపడతారో తెలియదు. ఎందుకంటే రైతు కన్నా కానీ అధికారులు, శాస్త్రవేత్తలు ఎన్నో రెట్లు సుఖంగా ఉన్నారు. మాకు ఒక సంవత్సరం అంతా కష్టపడితే 1 లక్ష రూపాయలు సంపాదించాలంటే రైతుకి ఎంత కష్టమో, అదే ప్రభుత్వ ఉద్యోగులకి 1 లక్ష పైన 3 లక్షల దాకా జీతం సంపాదించుకుంటూ కనీసం రైతుల గురించి మాట్లాడకపోవటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. అయితే ముఖ్యంగా మనం మిర్చి గురించి మాట్లాడుకుంటే, మిర్చి ఎందుకు అసలు భారతదేశం నుంచి మిర్చి ఎగుమతులకి ఇంత ప్రాముఖ్యత ఎందుకు ఉందంటే, భారతదేశం నుంచి ఎగుమతి అయ్యి భారతదేశంలో పండించేటటువంటి మిర్చి అన్ని దేశాల్లో కూడా ఇప్పుడు గత 4, 5, 6 సంవత్సరాలుగా
భారతదేశాన్ని నుంచి దిగుమతుల కోసం అనేక కొత్త యూరోప్ కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నది. మనకి అమెరికా, థాయిలాండు, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ ఈ చుట్టుపక్కల ఉన్న దేశాలే కాకుండా యూరోప్ పచ్చిమిరపకాయలు చాలా ముందు నుంచి కూడా పచ్చిమిర్చిని ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. పచ్చిమిర్చిలో నానా కారణాలతో అందులో రెసిడ్యూస్ ఉన్నాయని, తర్వాత క్వాలిటీ లేదని చెప్పేసి ఎన్నోసార్లు యూరోప్ రిజెక్ట్ చేయడం జరిగింది. కాకపోతే పచ్చిమిర్చి అంశం కంప్లీట్గా వేరే. అయితే ఎర్రమిరపకాయల్లో మాత్రము గత 6-7 సంవత్సరాల నుంచి భారతదేశం నుంచి ఎగుమతులు చాలా గణనీయమైనటువంటి స్థాయిలో పెరిగాయి. ఎందుకు పెరిగాయంటే మన మిర్చిలో ఉన్నటువంటి క్వాలిటీస్ అటువంటివి. మిర్చిలో మన రంగులోనే కాకుండా అందులో ఉన్నటువంటి క్యాప్సిసిన్ అనేటటువంటి ఒక అంశం ఉంటుంది. ఆ క్యాప్సిన్ అనే అంశము, ఆ క్యాప్సిన్ ద్వారానే హీట్ అంటారు, అది మంట. తెలుగులో మనం చెప్పుకోవాలంటే మామూలుగా ఆంగ్లంలో హీట్ అంటారు. ఆ హీట్ని SHU అనే యూనిట్స్లో కొలుస్తారు. ఆ హీట్ స్థాయిని బట్టి కూడా, రంగును బట్టి కూడా అంతర్జాతీయ మార్కెట్లో దానికి రేటు నిర్ణయించబడుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా 3 రకాలు మిర్చి మీ అందరికీ తెలుసు కూడా. మనకి గుంటూరు సన్నం అని, తేజ అని, ఇవి 2 కూడా ఆల్మోస్ట్ ఒకటే రకంగా ఉంటాయి. ఇందులో మంచి రంగుతో పాటు మంచి హీట్ అంటే క్యాప్సిసిన్ కంటెంట్ కూడా గణనీయమైన స్థాయిలో ఉంటుంది. ఇంకొక బ్యాడగి అనే ఒక రకం ఉంది, అది కర్ణాటకలోనే ఎక్కువ శాతం, ఆంధ్రప్రదేశ్లోను, మరి తెలంగాణ, ఖమ్మం, నాకు తెలిసి ఇంకా పక్క జిల్లాలో కూడా ప్రయత్నం చేసినట్టుగా విన్నాను. ఇక్కడైతే పండిస్తున్నారో లేదో నాకైతే తెలియదు. బ్యాడగి పండిస్తున్నారండి ఇక్కడ. బ్యాడగి అనేది చాలా ఎక్కువ రేటు ఉంటుంది. అంటే అది ప్రత్యేకంగా చూడటానికి కూడా ముడతలుగా ఉంటుంది. మీరు కాశ్మీర్ మిర్చిని కూడా అదే అంటారు. అయితే అది దాంట్లో మంట చాలా మోడరేట్ స్థాయిలో ఉంటుంది. దాని రేటు 63, 64, 67 వేలు కూడా క్వింటాల్కి పలుకుతుంది. అంటే మినిమం మనకి తాలుగాయలు మామూలు మిర్చిలో 1000, 1500, 3000 దాకా పలికితే అది తాలు మిరపకాయ కూడా 3000, 3500 నుంచి మొదలవుతుంది. 67,000 క్వింటాల్ దాకా పోతుంది బ్యాడగి. అయితే నాకు తెలిసి మన ఖమ్మం జిల్లాలో కానీ, నల్గొండ జిల్లాలో కానీ ఈ పంటను పండించరు. ఆంధ్రప్రదేశ్లో కూడా పండించరు. కర్ణాటకలో మాత్రం అదే 90%, 70 నుంచి 90% రైతులు అదే పండిస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణనే కాకుండా బ్యాడగి రైతులు కూడా చాలా ఇబ్బంది అది కేవలము 13 నుంచి 18,000, 28,000 కూడా అమ్మారు మొదట్లో. ఈ మార్కెట్ ఈ సంవత్సరం మొదలైనప్పుడు డిసెంబర్, జనవరిలో అని విన్నాను. అయితే అక్కడ కూడా రైతులు చాలా, అంటే మనకి దాదాపు 15 నుంచి 20 క్వింటాలు పండుతుంది మన మిరపకాయలు. అక్కడ వాళ్ళకి అది చాలా తక్కువ పంట వస్తుంది. అందుమూలన దాని రేటు కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అది కనీసం 10 క్వింటాలు పండితే రైతులు లాభాల్లోకి వెళ్ళిపోతారు. మనకి ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసింది గత సంవత్సరం చీడపీడల ద్వారా దాదాపు 15-20 క్వింటాలు రావాల్సింది, నేను విన్నది ఏంటంటే గుంటూరు కానీ, ఖమ్మంలో కానీ 9, 10, 12 క్వింటాల్స్ దాటి రావట్లేదని విన్నాను. అయితే ఇటువంటి క్వాలిటీస్ ఉన్నటువంటి మిరప పంట ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా ఇలాంటి మిరప పండదు. అందుకని భారతదేశం నుంచి పంటల దిగుమతి కోసం వేరే దేశాలు ఎగుమతి మనకు మొదలైంది. అయితే మనకి రేట్లు ఎందుకు తగ్గాయి, ఎందుకు సడన్గా ఈ సంవత్సరం మాత్రమే ఇందులో వ్యవసాయదారుడు ఎందుకు నష్టపోతున్నాడు అంటే దీనికి అనేకమైనటువంటి కారణాలు చెప్పుకొస్తున్నారు. అయితే శాస్త్రవేత్తగా నేను తెలుసుకున్నది ఏంటంటే పంటలో దిగుబడి తగ్గడానికి కారణం మీ అందరికీ తెలుసు, తామర పురుగు కానీ, చీడపీడల వర్షాలు అధికంగా పడటంతో, తర్వాత వాతావరణంలో ఉన్నటువంటి మార్పుల ద్వారా పంట దిగుబడి తప్పకుండా తగ్గింది. దాంతోపాటుగా అనేక రైతులు గత 5, 6, 7 సంవత్సరాల్లో మిర్చికి రైతు బాగా లాభపడ్డాడు. బాగా అంటే కనీసం వేరే పంటలతో కంపేర్ చేస్తే రైతు లాభాల్లోనే ఉన్నాడు. అయితే అది అలానే ఉంటుందనుకొని ఈ సంవత్సరం కూడా చాలా ఎక్కువగా రైతులు మిరపని నమ్ముకొని మిరప ఎక్కువగా సాగు చేయడం జరిగింది. అయితే పోయిన సంవత్సరం కూడా మార్చి నుంచి ఆ పంట
తగిన అనుకున్నంతగా రేటు రావట్లేదని చెప్పేసి ముఖ్యంగా గుంటూరు జిల్లా వాళ్ళైతే వాళ్ళకి నాకు తెలిసి మనకి ఇక్కడ కోల్డ్ స్టోరేజెస్ అంతగా లేవని విన్నాను నేను. గుంటూరు వాసులకు మాత్రం కోల్డ్ స్టోరేజెస్ బాగానే ఉన్నాయి కాబట్టి అందులో పెట్టుకున్నారు. దాదాపు 30 నుంచి 40 లక్షల టన్నుల దాకా అందులో దాచుకున్నారు. దాని మూలాన కూడా అంటే కొత్త పంట రావడం జరిగింది, తర్వాత పాత పంట నిల్వలో ఉన్నాయి. అది ఒక రెండో కారణం. అంటే కారణాలు ఎన్నున్నా సరే ఎగుమతి మన దేశం నుంచి ఎగుమతి స్థాయి పెరగాల్సి ఉంది. ఎందుకంటే అలాంటి మనకి నమ్మకాలని ప్రభుత్వం కలుగజేయటం కూడా జరిగింది. అలా అమ్మకాలు కొనుగోళ్ళు కూడా అలా జరిగాయి. యాక్చువల్గా కొనుగోలుదారులు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు మనం అనుకున్నంత మార్కెట్లో కొనుక్కునే వాళ్ళందరూ కూడా ఎక్స్పోర్ట్ చేయరు. వీళ్ళు కూడా మధ్యవర్తులే, దళారులే. వాళ్ళు ఎక్స్పోర్టర్స్కి అమ్ముతారు. ఇక్కడ మన దగ్గర మార్కెట్లో కొనుక్కొని హార్డ్లీ ఒక 8, 9, 10 అంతర్జాతీయ ఎగుమతులు చేసేటటువంటి సంస్థలు అంతే ఉన్నాయి, వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. కానీ మనం చూసే కొనుగోలుదారులు అందరూ కూడా దళారులే. నేను ఇక్కడ రైతు సంఘాలకి చెప్పేది ఏంటంటే, ఈ స్థాయి నుంచే ఖమ్మం నుంచే మనం ఎక్స్పోర్ట్ చేయగలిగేటటువంటి మీరు ఎఫ్పిఓలుగా ఇక్కడ నాకు తెలిసి ఖమ్మంలో కూడా ఎఫ్పిఓలు అంటే సంఘాలుగా ఏర్పడ్డారని, సంఘాలుగా కూడా కంపెనీలుగా రిజిస్టర్ చేసుకోవడం మంచి, సంఘాలుగా ఏర్పడ్డారని తెలుసు నాకు. ఈ సంఘాలు పటిష్టంగా ఉండాలి అంటే అందరు రైతులు కూడా సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటే తప్పకుండా మనకి లాభం చేకూర్చి రాబోయే రోజుల్లో మనము ఒక్క రైతు ఇండివిజువల్ రైతు ఒక 2-3 రైతులు ఏమీ సాధించగలిగే పరిస్థితులు లేవు. అలాంటి నిర్ణయాలు అంతర్జాతీయ ఎగుమతులకు కూడా మనం ఒక సంఘటితంగా ఉంటే తప్పదా మనం ఏమి రైతు లాభసాటి వ్యవసాయం చేయాలంటే కూడా ఈ ఎఫ్పిఓలు అందరూ కలిసి సమిష్టిగా వ్యవసాయం చేస్తూ సమిష్టిగా అమ్మకాలకు కూడా మనందరం కూడా కలిసి నిర్ణయాలు తీసుకుంటే తప్పితే మనం ఇండివిజువల్గా ప్రతి రైతు లాభపడే అవకాశం లేదు. కాబట్టి ఎఫ్పిఓలుగా ఇంకా గట్టిగా కూడా ఏర్పడి మన నిర్ణయాల్ని ప్రభుత్వానికి ఎప్పుడు తెలియజేసుకుంటూ ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది. తర్వాత మార్కెట్, ఇప్పుడు మీ అందరికీ తెలుసు పీజేటీఏసీ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ యూనివర్సిటీలో మార్కెట్ స్టడీ చేస్తూ ఉన్నారు. మార్కెట్లో అంటే ట్రెండ్స్ రాబోయే రోజుల్లో కూడా మార్కెట్ ధర ఎలా ఉండబోతుంది అనేటటువంటి పరిశోధనకి ఒక టీముని నియమించడం జరిగింది. వాళ్ళు ప్రతి నెల కూడా అంతర్జాతీయ మార్కెట్లో మిర్చికి అవసరాలు ఎటువంటివి ఉన్నాయి, మిర్చి ధర ఎలా ఉంది, మనం ఎగుమతి చేస్తే ఏ దేశాలు దిగుమతి కోసం చూస్తూ ఉన్నాయి అనే స్టడీ చేస్తూ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తూ ప్రతి నెల కూడా ఈ రేట్ ఎలా ఉండబోతుంది అనే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అయితే నేనేమంటానంటే కనీసం రైతు ఇండివిజువల్ రైతు కాక రైతు సంఘాలు అనేవి ఈ ప్రతి రైతు సంఘం కూడా వాళ్ళ అక్కడి నుంచి సమాచారం సేకరించే పరిస్థితి, నేను చెప్పే మాటలు మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి. ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఫోర్కాస్ట్ చేసేటటువంటి కమిటీ తోటి సంప్రదింపులు ప్రతి నెల కూడా సమాచారం మనం అడిగితే వాళ్ళ లిస్టులో పెడతారు మనల్ని కూడా, మనకు ఆ సమాచారం అందించే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తారు ఈ మాత్రం అవి. నేను వాళ్ళతోటి ఈ మధ్య మాట్లాడటం కూడా జరిగింది. వాళ్ళు చెప్పే అంశాలు కానీ వాళ్ళు చేసిన ఫోర్కాస్ట్లు కూడా చాలా వరకు చాలా నిజాయితీగా చేస్తారు, చాలా కరెక్ట్గా కూడా చేస్తూ ఉన్నారు. అందుకని రైతు సంఘాలు ప్రత్యేకంగా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఈ కమిటీ తోటి అనుసంధానం చేసుకుంటూ ఉండాలని కూడా నేను నా సైడ్ నుంచి నేను చెప్తా ఉన్నాను. తర్వాత అంతర్జాతీయంగా దిగుమతుల్లో మన చుట్టుపక్కల ఉన్న మిరప ప్రతి సంవత్సరం దిగుమతి చేసుకునే దేశాల్లో ఆందోళనలు ఈ మధ్య మీ అందరూ చూస్తున్న గత సంవత్సర కాలంగా ఆల్మోస్ట్ బంగ్లాదేశ్లో రాజకీయంగా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఉధృతంగా అక్కడ కొన్ని సంఘటనలు మీ అందరికి కూడా తెలుసు. అక్కడ షేక్ హసీనా ఆ దేశం నుంచి ఆమెని బయటికి నెట్టివేయబడి మన దేశానికి వచ్చి మన దేశంలో ఢిల్లీలో ఉన్నారు ఆవిడ. అయితే ఆందోళనకరమైనటువంటి రాజకీయ పరిస్థితులు మీకు తెలిసి శ్రీలంకలోనూ అయ్యాయి, బంగ్లాదేశ్లో అయ్యాయి. ఇవన్నీ కూడా మన దేశం నుంచి మిర్చిని
మిరపని దిగుమతి చేసుకునే ముఖ్యమైనటువంటి దేశాలు. థాయిలాండ్, తర్వాత అమెరికా సంగతి కూడా చెప్తాను నేను. సో ఈ దేశాలన్నింటిలో కూడా అక్కడ రాజకీయ పరిస్థితులు నార్మల్గా లేకపోవడం మూలాన వాళ్ళు మన దేశం నుంచి ఎగుమతి అయ్యే మిరపలో చాలా తేడా వచ్చింది. మిరపలో సరైన నిర్ణయాలు తీసుకోలే. అసలు బంగ్లాదేశ్, శ్రీలంక అయితే అసలు ఆపేసింది ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం. బంగ్లాదేశ్ పరిస్థితుల మీద బంగ్లాదేశ్ కూడా ఎగుమతులు అలానే ఉన్నాయి మన దేశం నుంచి. తర్వాత అమెరికాకు భారతదేశంలో కూడా భారతదేశం కూడా సుంకాలు, అంటే మీ అందరికీ తెలిసి ఈ మధ్య ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత భారతదేశాన్ని చాలా అవహేళన చేయటం, భారతదేశంలో పన్నులు అంటే వాళ్ళు దిగుమతి సుంకాలు అంటారు కదా, మనం టారిఫ్స్ అంటాము. భారతదేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులన్నిటి మీద కూడా భారతదేశం సుంకాలు అధికంగా విధిస్తుంది. అంటే మన దేశం అభివృద్ధి చెందే దేశం కాబట్టి మనకి వాళ్ళలాగా కొన్ని దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు వ్యవసాయ ముడి సరుకుల మీద కానీ వ్యవసాయ వస్తువుల మీద కానీ ఎగుమతులు చేస్తే వాటి మీద పెద్దగా సుంకాలు వాటి మీద వచ్చే లాభాలతోటి వాళ్ళ దేశాలు నడవు. మన దేశం ప్రతి అంశం మీద కూడా ఏదో కొంత ప్రభుత్వం సంపాదించాలి. ఎందుకంటే మనం ఉన్న ఆర్థిక స్థాయి అటువంటిది. అందుకని మన దేశం నుంచి ఎగుమతి అయ్యే వస్తువుల మీద అన్నిటి మీద కూడా సుంకాలు అధికంగా ఉన్నాయి అనేటటువంటి WTO ఒప్పందం ప్రకారం కూడా అవి మ్యూచువల్లీ అడ్జస్ట్ మ్యూచువల్గా రెండు దేశాల మధ్య ఎగుమతి దిగుమతులు జరుగుతున్నప్పుడు ఆ రెండు దేశాలు కలిసి ఈ సమీక్ష చేసుకొని మేమైతే ఈ మాత్రం కన్నా మేము సుంకం విధించాల్సి వస్తుంది, టారిఫ్స్ అంటారు ఇంగ్లీష్లో. అలాంటి టారిఫ్స్ మేము తప్పదు. అలాంటి మాట మన దేశ ప్రధాని ఈ మధ్య వాళ్ళతోటి సమావేశం జరిగినప్పుడు ఆయన సైలెంట్గా ఉండిపోయారు. అది మీరు విమర్శ చేస్తున్నారనుకోవచ్చు, కానీ ట్రంప్ భారతదేశాన్ని ఒక రకంగా అవమానిస్తూ ఉంటే కూడా టారిఫ్స్ గురించి మాట్లాడలేదు. తర్వాత ఇంకా కొన్ని విషయాలు మన దేశం నుంచి వెళ్ళినటువంటి విద్యార్థులు అక్కడ ఉద్యోగాలు కోసం భారతదేశంలో ఉద్యోగాలు దొరక్క వెళ్ళిన వాళ్ళందరినీ కూడా ఎలాంటి ట్రీట్మెంట్ చేశారో మీ అందరికీ తెలుసు. ఆ విషయాలు నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నప్పుడు ఇంపోర్ట్స్ విషయం కూడా ఆ కంట్రీ మన దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకునే విషయంలో ముఖ్యంగా అందులో ఒక మాట మాట్లాడాల్సిన అవసరం ఉండే మన ప్రధాని గారికి. మన దేశం నుంచి వెళ్ళినటువంటి సలహాదారులు కానీ సెక్రటరీస్ కానీ వాళ్ళు కూడా సైలెంట్గా ఉన్నారు. ఎటువంటి దాంతో ఏం జరుగుతూ ఉంది, ఇప్పుడు ఆ దేశం కూడా ఈక్వల్గా మీరు ఎంతైతే సుంకాలు వేస్తున్నారో మా దేశం నుంచి ఎగుమతి అయ్యే వస్తువుల మీద కూడా మేము కూడా అలానే సుంకాలు వేస్తాము అనేటటువంటి ధోరణితోటి అక్కడ అమెరికాకి ఈ సంవత్సరం నుంచి యాక్చువల్గా నేను కొన్ని రిపోర్ట్స్ చదివాను. అమెరికాకు కూడా ఈ సంవత్సరం దిగుమతులు వాళ్ళు మనం ఎగుమతి చేయాల్సిన అవకాశం ఉండే మిర్చి, అలాంటిది స్తబ్దుగా అయిపోయింది. అంటే అమెరికా ఎగుమతులు కూడా ఆగిపోయాయి. దాంతో అనేక భారతదేశం నుంచి మిరప దిగుమతి చేసుకునే దేశాల్లో చాలా వరకు సడన్గా నేను ఇది ఒక రకమైనటువంటి కొన్నాళ్ళు మాత్రమే ఈ కష్టం ఉంటుందేమో, రాబోయే రోజుల్లో తప్పకుండా. ఎందుకంటే ఆ దేశాలకి వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఇంత క్వాలిటీ ఉన్నటువంటి మిరప వాళ్ళు వేరే దేశాలు ఎక్కడి నుంచి కూడా దిగుమతి చేసుకునే ఇంత క్వాలిటీ ఉన్న రకం భారతదేశంలో మాత్రమే ఉంటుంది. క్వాలిటీతో పాటు వెరైటీ, వాళ్ళకి కావాల్సిన మోడరేట్ హీట్ ఉన్నటువంటి బ్యాడగి లాంటి ఇవి కానీ, తర్వాత అన్నిటికన్నా అత్యధిక హీట్ ఉన్నటువంటి మీకు తెలుసు భూత్ జలోకియా అనే ఒక నార్త్ ఈస్ట్లో పండిస్తారు. నాగాల్యాండ్, తర్వాత మణిపూరు, అస్సాం రాష్ట్రాల్లో ఈ భూత్ జలోకియా అనేటటువంటి ఒక వెరైటీని సాగు చేస్తారు అక్కడ. అది అసలు మనం నోట్లో కూడా పెట్టుకోలేము, నోట్లో పెట్టుకుంటే పడిపోవడం, అంత హీట్ ఉంటుంది అందులో. అలాంటి రకం కూడా మందుల్లో వాడతారు. తర్వాత రకరకాలైనటువంటి ఈ సాస్లో కూడా చాలా తక్కువ మోతాదులో ఈ భూత్ జలోకియా అనేటువంటి వెరైటీని యూజ్ చేస్తారు. ఇలాంటి ప్రత్యేకమైనటువంటి అనేక వెరైటీలు మన దేశంలో పండుతాయి. ఇలాంటి డైవర్సిటీ ఉన్నటువంటి దిగుమతిదారులకు కావాల్సినటువంటి క్వాలిటీ మిరప వేరే ఏ దేశంలో కూడా లేదు. కాబట్టి మనం చాలా స్ట్రాంగ్గా ఉంటాం. అందుకే నేను చెప్పగలుగుతున్నాను ఏంటంటే ఇప్పుడున్నటువంటి స్తబ్దు ఏదైతే అన్స్టేబుల్గా ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ రాబోయే రోజుల్లో తప్పకుండా మారిపోతుంది. ఎందుకంటే రాజకీయ పరిస్థితులు
క్రమంగా అవి అక్కడ కూడా సర్దుకుంటా ఉన్నాయి, బంగ్లాదేశ్లో కూడా సర్దుకుంటా ఉన్నాయి. ఎందుకంటే ట్రంప్ ఒక రకంగా అతను దుడుకు స్వభావం కలిగిన రాష్ట్రపతి ఆ దేశానికి వచ్చారు. అయితే ఆయన కొన్ని నిర్ణయాలు బాగానే ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అంటే యుద్ధాలు ఆఫ్ చేసే క్రమంలో ఉక్రెయిన్ రష్యా యుద్ధం కానీ, తర్వాత మిడిల్ ఈస్ట్లో యుద్ధం కూడా, కానీ ఆయన కారణాలు వేరే ఉన్నాయి. తప్పకుండా అక్కడ వాళ్ళ స్వార్థం చాలా ఉంది. ఎందుకంటే గజా అనేటటువంటి పాలస్తీనాకు చెందినటువంటి ఆ భూభాగాన్ని ఒక ఎలిబిగా చూపించి ఇజ్రాయేల్ వాళ్ళతోటి యుద్ధం చేస్తూ ఉంది. అనేక వేల మంది మీ అందరికీ తెలుసు అసూలు బాయటం జరిగింది. ఆ దేశాన్ని, ఆ గాజా స్ట్రిప్ని నేను కంట్రోల్లో తీసుకుంటాననే మాట, గ్రీన్లాండ్ నేను కంట్రోల్లో తీసుకుంటానని, గజా స్ట్రిప్ని నేను తీసుకుంటానని, పనామా కెనాల్ అమెరికా ఆధీనంలోకి తీసుకుంటామని, తర్వాత పక్కనే ఉన్న కెనడా దేశాన్ని తన ఇంకో రాష్ట్రంగా కలుపుకుంటామని, ఇలాంటి దుందుడుకు స్వభావం కలిగిన అతను దుందుడుకు నిర్ణయాలతోటి ప్రపంచంలో కొంతవరకు టెన్షన్స్ రైజ్ అయ్యాయి. అయితే ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. మన భారతదేశానికి సంబంధించిన వీసాల విషయంలో కూడా దుడుకు నిర్ణయాలు తీయడం జరిగింది. అక్కడ యాక్చువల్గా అది ఎప్పుడో అమెరికా వాళ్ళ రాజ్యాంగం ఏర్పడిన అప్పటి నుంచి కూడా ఆల్మోస్ట్ ఆ దేశానికి వెళ్ళి అక్కడ పిల్లలు పుట్టితే ఆ పిల్లలు అక్కడ సిటిజన్స్ అవుతారు. అలాంటి నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకోవడం, ఆయన సంతకం పెట్టిన మొదటి రోజే దాన్ని కూడా విత్డ్రా చేయడం జరిగింది. అయితే కోర్టులన్నీ కూడా ప్రతి రాష్ట్రంలో కూడా, అమెరికాలో ఉన్న ప్రతి రాష్ట్రంలో కూడా అక్కడ న్యాయస్థానాలన్నీ కూడా దాన్ని అబ్జెక్ట్ చేసాయి. ప్రస్తుతానికి వీసాల మీద కూడా అలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఇవన్నీ ఎంత దుడుగు స్వభావంతో ఆయన నిర్ణయాలు తీసుకున్నా సరే, అంతర్జాతీయ మార్కెట్ల విషయంలో మాత్రము మనకి తప్పకుండా న్యాయం జరిగే, అంటే ఎగుమతులు అభివృద్ధి చెందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంకా సమిట్ లెవెల్లో కూడా ఇంకా మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. మనకి టారిఫ్స్ విషయంలో కూడా మెత్తబడ్డట్టుగా తెలుస్తూ ఉన్నాయి. నిన్న మొన్న నేను కూడా ఒక ఐసీఆర్లో ఒక మీటింగ్ నేను కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో అమెరికా నిర్ణయాలతోటి ఈ తక్కిన దిగుమతి చేసుకునే కంట్రీలన్నింటిలో కూడా చాలా ప్రభావం పడింది. అందుకనే పక్క రాష్ట్రాలు దిగుమతి చేసుకునే దేశాలన్నింటిలో కూడా ఆ స్తబ్దు ఏర్పడింది. అందుకే మన మార్కెట్ యాక్చువల్గా నిజమే, మన మార్కెట్లు 30% మాత్రమే ఇప్పటివరకు ఎగుమతి అవుతా ఉంది మిరపకాయలు, పండించిన మిరపలో దేశంలో. కానీ అది గత 5-6 సంవత్సరంలో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి రిక్వైర్మెంటు క్రమేణా పెరుగుతూ వస్తుంది. యూరోపియన్ మార్కెట్ కూడా ఇండియన్ మిర్చి వైపు చూస్తూ ఉంది. కాబట్టి మనకి పెరుగుతుంది, ఆశ పెరుగుతూ ఉంది. కాబట్టి ఈ సంవత్సరం రైతులు ఎక్కువగా మిరప కూడా సాగు చేయడం జరిగింది. అయితే నేనైతే శాస్త్రవేత్తగా రాబోయే రోజుల్లో కూడా మిరపకి మంచి భవిష్యత్తే ఉండబోతూ ఉన్నది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ పరిస్థితి ఈ సంవత్సరంతో అంతమైపోతుంది అని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు కూడా ఈ సంవత్సరంలో కూడా గత 4-5 రోజుల్లో కూడా కొంచెం చాలా తక్కువ స్థాయిలో అయినా సరే మార్కెట్ పుంజుకుంటున్నట్టుగా అనిపిస్తూ ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళి అక్కడ కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపారు. శివరాజ్ చౌహాన్ గారితో సంప్రదింపులు జరిపారు, సెక్రటరీలతో కూడా. అయితే వాళ్ళు బయటకు తీసుకొచ్చినటువంటి మిరప రేటు నిజంగా కూడా చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. 11,781, 12,000కి మామూలుగానే కొంటా ఉంటే మేము అడ్డొచ్చి మేము మీకు నష్టపోకుండా మేము చూస్తాము, మేము మీ ఉత్పత్తులను కొంటామని చెప్పడం చాలా అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే పరిమితం కావచ్చు. కానీ ఒకసారి ఆంధ్రప్రదేశ్లో నిజంగానే రైతుకి కష్టం వస్తే ఆదుకునే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తే కనుక మిగతా రాష్ట్రాలకు కూడా అది అందుతుంది. అందులో ఎందుకంటే ఇది రైతు అంటే ఎంఎస్పిలో లేని వస్తువులకు మాత్రమే ఇది ఇలాంటి పరిస్థితి. అంటే జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయి నిర్ణయాలు, జాతీయ స్థాయి నిర్ణయాలు కలిసి కనీసం ఉత్పత్తిలో 25% వాళ్ళు ఒక నిర్ణయించినటువంటి ఒక రేటు ప్రకారం కొనడం జరుగుతుంది.
అది ఇంటర్వెన్షన్, మార్కెట్ ఇంటర్వెన్షన్ అంటారు. సో అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని ఈయన చంద్రబాబు గారు వెళ్ళి అక్కడ దాన్ని 70% చేయండి, 25% కాదు అని అడిగారు. కానీ అందులో కూడా 25%లో కూడా కేవలం కేంద్రం 50%, మరలా రాష్ట్రం 50% పంచుకోవాల్సిన అందులో ఉన్నటువంటి రెగ్యులేషన్స్ ప్రకారము అలా చేయాలి. అంటే రాష్ట్రం కూడా 50% ఖర్చు పంచుకోవాల్సిన అవసరం ఉందన్న. అయితే అది రాష్ట్ర స్థాయి, మా దగ్గర డబ్బులు లేవు, మీరు 100% మీరే ఇవ్వండి అని ఆయన అడిగారు. అయితే అది ఆ నిర్ణయం అది ఎలా జరిగిందో తెలియదు కానీ ఒక రేట్ అయితే నిర్ణయించారు 11,781. అది ఏమీ నాకు తెలిసి అది ఇంప్లిమెంట్ కూడా అవ్వలేదు గుంటూరులో. సో అది ఒక రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అయితే వేరే రాష్ట్రాల్లో కూడా అది తప్పకుండా, అంటే అంతకన్నా దరిద్రంగా రేటు పడిపోతే కనుక తప్పకుండా మనకు కూడా బెనిఫిట్ జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇంకా ఎందుకు మనం రేటు ఎందుకు ఇంకా ముఖ్యంగా తప్పకుండా ఎగుమతులు ఎఫెక్ట్ అవ్వటం మూలానే మనకి ఇది జరిగింది. అయితే పోయిన సంవత్సరం నిల్వలు కూడా రెండో కారణం, నేను చెప్పినట్టుగా రెండో కారణం. తర్వాత క్వాలిటీ ఒకటి పడిపోవటం మూలాన. ఈ క్వాలిటీని మనం పెంచుకోవాలి అంటే నేను ఇంత మొదట్లోనే మీ అందరితో చెప్పాను, ఈ చీడపీడలు నేను మీ అందరితోటి కూడా ఒక పంటని ఎలా సాగు చేయాలి అనేటటువంటి ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ అదే. ఇంతకుముందు నేను యాక్చువల్గా గుంటూరులో మాట్లాడినప్పుడు ఈ మిరప పంట సాగు మొదలు పెట్టకముందే నేను అది అక్కడ రైతు సంఘాల వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మీతో షేర్ చేసుకుంటాను దాన్ని. రైతు మంచి ధర రావాలంటే మంచి క్వాలిటీ ప్రోడక్ట్ మనం ప్రొడ్యూస్ చేయాలి, మంచి చక్కటి గ్రేడింగ్ కూడా చేయాల్సినప్పుడు. నేను ఇందాక మన రైతు నాయకులతోటి వెంకటేశ్వరరావు గారితో మాట్లాడుతూ ఉంటే ఇక్కడ కూలీ ధరల విషయం కూడా మాట్లాడటం జరిగింది. ఖమ్మంలో నాకు తెలిసి చాలా అధికంగా కూలీ ధరలు రేట్లు ఉన్నాయని చెప్పేసి నాకు అర్థమైంది. ఎందుకంటే ఇతర రాష్ట్రాలనను ఇతర జిల్లాల్లో కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రకాశం లాంటి జిల్లాలో నేను అనుకోవడం 400-500 కన్నా ఎక్కువ లేదు. ఇక్కడ దాదాపు 800 రూపాయలు ఇస్తే కానీ కూలీలు దొరకట్లేదు అని. అలాంటప్పుడు రైతుకి గిట్టుబాటు ధర మిరప గ్రేడింగ్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది, నాకు తెలుసు అది. సో దానికి ఎలా చేయాలి అంటే నా దగ్గర అయితే సొల్యూషన్ లేదు, ఆలోచించాల్సిన విషయం ఇది. మిషన్లు కూడా వస్తూ ఉన్నాయి ఇప్పుడు. మిషన్లు అంటే ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్థాయి ఏ రూపం దాల్చిందంటే రంగును చూసి, అంటే నిజంగా మనం మిరపకాయలో గ్రేడింగ్ ఎలా చేయొచ్చు, తాలు సపరేట్ చేయటము, లెంగ్త్ రంగును బట్టి. సో ఈ పారామీటర్స్ ఆ మెషిన్కి కంప్యూటర్కి మనం పొందుపరిస్తే దాని ప్రకారం అది సపరేట్ చేయడం కష్టమైన ఇదేం కాదు అది. సో అలాంటి నేను నిన్ననే వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో కానీ ఐసీఆర్ స్థాయి పరిశోధన సంస్థల్లో కానీ ఇప్పుడు మీ అందరికీ నేను చెప్పాలే వద్దా అని సంశయిస్తూనే చెప్తున్నాను. ఇప్పుడు నిజమైన పరిశోధనలు జరగట్లేదు. కేంద్రంలో వాళ్ళు అశాస్త్రీయమైన విషయాలు, ఆవు మీద రీసెర్చ్ చేయండి, పేడ మీద రీసెర్చ్ చేయండి, ఇలాంటివి అశాస్త్రీయ విషయాల మీద రీసెర్చ్ చేయండి అని చెప్పడం, శాస్త్రవేత్తలు చాలా వరకు సైలెంట్గా ఉండటం, ఇది కొంచెం ఆందోళనకరమైన. ప్రపంచం అంతా కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే శాస్త్రీయ విజ్ఞానం అభివృద్ధి చేసుకుంటూ, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నేను ఇప్పుడు మిరపలో నేను చెప్పినట్టు ఎంత సులువైన మార్గం అంటే ఇది. మనం కూలీ 800 రూపాయలు పెట్టి చేసేది 1 గంటలో ఆ మిషన్ సార్ట్అవుట్ చేసేయగలదు. లెంగ్త్ మనం ప్రిస్క్రైబ్ చేయాలి, కలర్ ప్రిస్క్రైబ్ చేయాలి, తర్వాత అందులో హీట్ అయితే మనం దాన్ని మళ్ళీ వేరే పారామీటర్స్ వెరైటీని బట్టి ఆల్రెడీ ఉంటుంది కాబట్టి అది మనం చేయాల్సిన, రంగును బట్టి తర్వాత లెంగ్త్ను బట్టి ఈజీగా మిరపకాయని సపరేట్ చేసి సార్ట్అవుట్ చేయగలిగే అవకాశం ఉంది. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తప్పకుండా చేయొచ్చు. ఇంకా ఒక 5 నిమిషాలు మాట్లాడచ్చండి. అయితే ఇది ఈ పరిస్థితులు ఉండటం వల్ల ఈ పరిస్థితులను మనం అభివృద్ధి చేసుకునే అవకాశం మన చేతిలో ఎక్కువ లేకపోయినా కానీ, నేను చెప్పేది ఏంటంటే మనందరం కూడా అందరూ కలిసి
ఎఫ్పిఓలుగా ఏర్పడి తప్పకుండా మన ప్రభుత్వ నిర్ణయాల మీద మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన అవసరం ఉంటుంది, అవకాశం ఉంటుంది. తర్వాత నేను ఇందాక చెప్పినట్టు భారత జాతీయ మండలిలో పనిచేస్తూ నేను నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ అనే సంస్థలో హైదరాబాద్లో పనిచేశాను. అయితే జాతీయ జన్యు వనరుల బ్యూరో జీన్ బ్యాంక్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆ జీన్ బ్యాంక్ గురించి 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఆ జీన్ బ్యాంకు మన భారతదేశం మెగా బయోడైవర్స్ రీజియన్ అంటారు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి వైవిధ్యం, ఈ జన్యువుల్లో ఉన్నటువంటి వైవిధ్యం ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు. అందుకే సుమారు ప్రపంచంలో 150 దేశాలు అన్నీ కలిసి డైవర్సిటీ రిచ్ కంట్రీస్ అన్నీ కూడా ముందుకొచ్చి ఒక అంతర్జాతీయ ఒడంబడికకి చేసుకున్న. ఆ అంతర్జాతీయ ఒడంబడిక పేరేంటంటే CBD అంటారు, కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ. ఆ కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ ప్రకారం ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి హైబ్రిడ్స్ కానీ, మన దగ్గర ఉన్నటువంటి అధిక ఉత్పత్తి ఇవ్వగలిగినటువంటి వెరైటీస్ కానీ, ఇవన్నీ కూడా రైతుల దగ్గర ఉన్నటువంటి పాత విత్తనాల నుంచి, పాత రకాల నుంచి, ల్యాండ్ రేసెస్ నుంచి వచ్చినవే. అయితే ఆ అంతర్జాతీయ చట్టం ప్రకారం మన సిగ్నేటరీ కంట్రీస్ అన్నిట్లో కూడా భారతదేశం చాలా ముఖ్యమైన కంట్రీ. భారతదేశంలో మన దేశంలో కూడా జాతీయ స్థాయిలో ఒక చట్టాన్ని మనం రూపొందించుకోవాలి. అంటే అంతర్జాతీయ చట్టం ఉన్నటువంటి ప్రొవిజన్స్ ప్రకారం మన దేశంలో కూడా మనం ఒక చట్టాన్ని తెచ్చుకోవడం జరిగింది. ఆ చట్టం పేరు నేషనల్ బయోడైవర్సిటీ యాక్ట్. నేషనల్ బయోడైవర్సిటీ యాక్ట్లో కానీ, అంతర్జాతీయ CBDలో కానీ 3 అంశాలు ముఖ్యమైనటువంటి. ఆ 3 అంశాలు ఏంటంటే, మొదటిదేమో కన్జర్వేషన్ ఆఫ్ ప్లాంట్ జెనెటిక్. అంటే మన దగ్గర ఉన్నటువంటి డైవర్సిటీని, మన దగ్గర ఉన్నటువంటి వైవిధ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం. అసలు ఇప్పటికే మీ అందరికీ తెలుసు, అప్పుడప్పుడు పేపర్లో చదువుతూ బయోడైవర్సిటీ అంతరించిపోతా ఉంది. బయోడైవర్సిటీతో పాటు మన దగ్గర ఉన్నటువంటి పాత పంటలు కూడా మనం ఇప్పటికే ఎన్నో కోల్పోయాం. అయితే ఇవన్నీ కోల్పోయినా సరే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మా దగ్గర జీన్ బ్యాంకులు ఇవన్నీ ఉన్నాయి. చాలా వరకు 90% మనం పోగొట్టుకున్నాం అనుకున్న వెరైటీలు అన్నీ కూడా ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఇవి రాబోయే తరాలకి కాపాడుకోవాలంటే కూడా వాటిని కొంతమేర రైతులు సాగు చేస్తూ ఉండాలి. లేకపోతే ఈ జీన్ బ్యాంకులో మనకు తెలుసు 50 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల దాకా వాటి వైబిలిటీని కాపాడుకుంటూ రావచ్చు. అయితే మధ్యలో ఏ కారణం చేతనే ఎప్పుడు అందులో ఉన్నటువంటి వైబిలిటీ పాడయ్యే అవకాశం ఉంటుంది, అందులో ఉన్నటువంటి వైవిధ్యాన్ని మనం కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కమ్యూనిటీ సీడ్ బ్యాంక్స్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. అంటే వైవిధ్యం ఎక్కడైతే ఉందో అక్కడ మన జాతీయ చట్టం ద్వారా కమ్యూనిటీ సీడ్ బ్యాంక్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి రాష్ట్రంలో కూడా ఎక్కడైతే నార్త్ ఈస్ట్లోను, తర్వాత వెస్టర్న్ ఘాట్స్లో ఉన్నటువంటి ట్రైబల్ ఏరియాస్లో కానీ, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ ఈస్టర్న్ ఘాట్స్లో కానీ, అంటే మనకి వరంగల్ కానీ, తర్వాత భద్రాచలం ఈ ఏరియాల్లో, భద్రాచలం ఏరియాలో కొండ ప్రాంతాల్లో రైతుల దగ్గర ఇప్పుడు కూడా పాత రకాలు ఉన్నాయి. అటుపక్క ఆంధ్ర, విశాఖపట్నం, శ్రీకాకుళం అక్కడ చాలామంది రైతులు, ట్రైబల్ ఫార్మర్స్ కమ్యూనిటీ సీడ్ బ్యాంక్స్ ఏర్పాటు చేసుకొని వాళ్ళ విత్తనాలని వాళ్ళు దాచుకోవటం జరుగుతూ ఉంది. అయితే ఈ చట్టం ప్రకారం ఏంటంటే, ఒకప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఈ వైవిధ్యానికి సావరెన్ రైట్స్ లేవు. అంటే ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఆ విత్తనాలు తీసుకొని వెళ్ళిపోవటం ఈజీ అనమాట. ఎవరు ఏం చెప్పడానికి లేదు. దానికి చట్టం రీత్యా ఎటువంటి హక్కులు అంటే ఎవరు అలాంటి గైడ్ లైన్స్ కూడా లేవు మనకి 1993 వరకు. అయితే 93 తర్వాత అంతర్జాతీయ చట్టం వచ్చింది. 2002లో మనకి జాతీయ చట్టం వచ్చింది. ఈ చట్టంలో ప్రకారము ఈ ట్రైబల్ ఫార్మర్స్ అందరికి కూడా అందులో కమర్షియల్ ఉత్పత్తులు, అంటే కమర్షియల్ వెరైటీస్ తయారు చేసిన తర్వాత అందులో కొంత భాగాన్ని కేవలం 1% మాత్రమే అక్కడ రైతులు కమ్యూనిటీస్కి పంచుకోవాల్సిన అవసరం. సుమారు ఒక చిన్న ఎగ్జాంపులే చెప్తాను. రామ్దేవ్ బాబా, తర్వాత అట్లాంటి కొన్ని పెద్ద సంస్థలు 1000 కోట్లు వాళ్ళ ఉత్పత్తులతో ఆ మెడిసినల్ ప్లాంట్స్ కానీ అక్కడ ఉన్నటువంటి అంశాలను మీకు తర్వాత వెరైటీస్ అంతర్జాతీయ సంస్థలు ఎన్నో కూడా ఈ ల్యాండ్ రేసెస్ని ఉపయోగించి హైబ్రిడ్స్ వెరైటీస్ తయారు చేసి కోట్లాది రూపాయలు సంపాదించారు. అయితే ఈ చట్టంలో ఒక చిన్న అంశం ఉంది. ఏంటి ఆ అంశం ప్రకారం కొంత వాళ్ళు సంపాదించిన లాభాల్లోంచి కొంత కమ్యూనిటీస్ తోటి షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే అలాంటి చట్టంలో ఆ డబ్బులు మేము రైతులకు ఇవ్వము, ఆ డబ్బులు మేము కమ్యూనిటీస్కి ఇవ్వమని చెప్పేసి రామ్దేవ్ బాబా లాంటి వాళ్ళు 2-3
ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ తయారు చేసేవాళ్ళు హైకోర్టు జార్ఖండ్ కాదు ఉత్తరాఖండ్ కోర్టుకు వెళ్ళి వాళ్ళు మేము కట్టము, మాకేమి స్టేట్ లెవెల్ బయోడస్ట్ బోర్డ్స్కి మేము కట్టాల్సిన అవసరం లేదని చెప్పి కోర్టులో రిట్ వేస్తే కోర్టు వాళ్ళకి అక్షింతలు పెట్టి జాతీయ చట్టం ఉల్లంఘన అవుతుంది, అంతర్జాతీయ చట్టం ఉల్లంఘన అవుతుంది కాబట్టి మీరు కట్టాల్సిందే అని చెప్తే వాళ్ళు దేశం ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ఎంత అన్యాయం అంటేనండి 400 కోట్లు సంపాదిస్తే అందులో 2 కోట్లు మాత్రమే ఒక సంస్థ లెక్కల ప్రకారం నేను చూశాను, 2-2.5 కోట్లు మాత్రమే వాళ్ళు చెల్లించాల్సిన అవసరం ఉంది, అది కూడా మేము కట్టమని చెప్పి. అంటే ఎంత దారుణంగా ఉందో అని చెప్పడానికి ఈ విషయం మీకు చెప్తా ఉన్నాను. ఎంత దారుణం అంటే 2.5 కోట్లు వాళ్ళు సంపాదించిన 421 కోట్లలో 2.5 కోట్లు కమ్యూనిటీస్కి స్టేట్ బయోడైవర్సిటీకి ఇవ్వడానికి కూడా వాళ్ళకి చేతులు రావటం లేదంటే ఇంకెంతకన్నా అధ్వానమైనటువంటి పరిస్థితులు మన దేశంలో చాలా దాపురించి ఉన్నాయి. ఇంకా మీలో ఎవరికన్నా ప్రశ్నలు ఏమన్నా ఉంటే నేను చెప్పడానికి ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నాను. అయితే మిర్చి మీద నా అనుభవం ప్రకారం, నేను చదువుకున్న చదువు ప్రకారం నేను చాలామందితో మాట్లాడుతూ ఉన్నాను. ఈ విషయాల మీద రాబోయే రోజుల్లో ఈ మార్కెట్ని మనం అభివృద్ధి చేసుకోవడం మన చేతిలో కూడా ఉందని చెప్పి ఈ అవకాశం ఇచ్చినట్టే మీ అందరికి కూడా నేను నమస్కరించి కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నాను. చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. మన శరత్బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ గారిని సందేశించవలసిందిగా కోరుతాం. సభాధ్యక్షులు రమేష్ గారు, వేదిక పైన ఉన్న పెద్దలు, ఈరోజు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఏర్పాటు చేసినటువంటి ఈ సెమినార్లో ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించినటువంటి శరత్ బాబు గారు, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి రైతు పెద్దలు, ఇతర రంగాల సంఘాల సోదరీ సోదరులు అందరికీ ముందుగా నా నమస్కారం. ముందుగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కమిటీని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. రైతు సంఘం జిల్లా మహాసభల సందర్భంలో ఈ జిల్లాలో ఒక ప్రధానమైనటువంటి భాగంగా ఉన్న మిర్చి రైతుల సమస్యలపైన ఇటీవల కాలంలో ఆందోళనలు నిర్వహించడంతో పాటుగా ఈ సమస్యకు కారణాలు ఏమిటి అనే విషయాన్ని రైతాంగంలోకి, ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాలనే అభిప్రాయంతోనే